ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. నిన్న రాత్రి 8:30 తిరుపతిలోని 3 కౌంటర్లలో కూడా 7,000 సర్వదర్శనం టోకెన్లు ఈ రోజుకి సంబంధించింది ఇవ్వటం జరిగింది. తెల్లవారుజామున 3 గంటలకల్లా ఈ టోకెన్లన్నీ కూడా పూర్తి స్థాయిలో అయిపోయాయి. అలిపిరి నడక మార్గంలో వచ్చే భక్తులకు దయచేసి ఒక ముఖ్య గమనిక. భూదేవి కాంప్లెక్స్లో ఇస్తున్నటువంటి ఈ సర్వదర్శనం టోకెన్లు అర్ధరాత్రి తెల్లవారుజామున కల్లా అయిపోతున్నాయి. ఎవరైనా కానీ నడక మార్గంకి రావాలి, అక్కడి నుంచి టోకెన్లు తీసుకోవాలి అని కొని వస్తారో వాళ్ళందరూ కూడా ఒకరోజు ముందుగా వస్తేనే సర్వదర్శనం టోకెన్లు మీకు లభిస్తాయి. గత సంవత్సరం నుంచి కూడా ఈ చిరుతపుల దాడుల కారణంగా అలిపిరి నడక మార్గం వారికి ప్రత్యేకంగా టోకెన్లు ఇవ్వటం లేదు. ఒకరోజు ముందుగా సర్వదర్శనం టోకెన్లు ఈ 3 కౌంటర్లలో ఇస్తారు కాబట్టి విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్ను మీరు తీసుకోండి. శ్రీవారి నడక మార్గం వారికి అయితే ఏ రోజు టోకెన్లు ఆ రోజే ఇస్తున్నారు. అలిపిరి నడక మార్గం వారికి అలా కుదరడం లేదు. ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్ ఉంది, అక్కడ కూడా మీరు అర్ధరాత్రి కల్లా టోకెన్లు అయిపోతున్నాయి కాబట్టి ఒకరోజు ముందుగానే నడక మార్గం వాళ్ళు రాగలిగితే మీకు టోకెన్ ద్వారా దర్శనం అనేది తొందరగా అయిపోతుంది. లేదు అంటే మీకు దర్శనం లేట్ అయిపోతుంది. దాదాపు మీరు ఇక టోకెన్ లేకుండా కొండపైకి వెళ్ళారనుకోండి, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి జాయిన్ అవుతే 10 గంటలు పట్టవచ్చు, 11 గంటలు కూడా పట్టవచ్చు. అదే ఈ సర్వదర్శనం టోకెన్ అనుకోండి, 5 నుంచి 6 గంటల్లో మీకు అయిపోతుంది. ఇక శ్రీవారి నడక మార్గం వారికి ఈ రోజుకి సంబంధించి ఒక 700 టోకెన్లు ప్రస్తుతానికైతే ఇంకా అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా మరి కాసేపట్లో అయిపోతాయి. ఈ రోజుకి సెలవండి. ధన్యవాదాలు.